అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ముంబైకి చెందిన ఓ సినీ నటిని వైసీపీ బ్యాచ్ వేధించింది. నిజంగా దీనికి సంబంధించి అసలు స్టోరీ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూస్తే కింద ఉన్న వైసీపీ చిన్నపాటి గల్లీ నాయకుడి దగ్గర నుంచి పైన ఉంటున్న సజ్జల వరకు అందరూ కూడా గత 5 సంవత్సరాల్లో వీళ్ళు బెదిరించిన ప్రతి వాళ్ళని కూడా బెదిరించిన పరిస్థితి. దానిలో భాగంగానే ముంబైకి చెందిన ఒక సినీ నటిని కూడా బెదిరించారు. ఆవిడ పేరు కాదంబరి జత్వాని. ఈవిని లొంగ తీసుకుంది ఎవరో కాదు, కృష్ణా జిల్లాకు చెందిన ఒక వైసీపీ నాయకుడు. ఒక్కసారి స్టోరీలోకి వెళ్దాం బ్రదర్. మనం కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు 2014లో వైసీపీ తరపున ఆయన పెలమనూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారండి. ఆయన పేరు కుక్కల విద్యాసాగర్. నిజంగా కుక్కల కన్నా విశ్వాసం ఉంటుందో అవి మంచి యజమాని కోసం మంచిగా పనులు చేస్తాయి. కానీ ఈ కుక్కల విద్యాసాగర్ అనే ఇతను వైసీపీ నాయకుడు చాలా చేశాడు. ఏం చేశాడేందో ఒకసారి చూస్తే, సినీ నటి కుటుంబాన్ని వేధించమని ఆదేశాలు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వ సలహాదారుడు అనేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాలు మాత్రమే కాదు, మామూలుగా సీఎం గారికి, మాజీ సీఎం గారికి అప్పుడు సలహాలు ఇవ్వటమే కాదు, ఇలాంటి కుటుంబాన్ని వేధించమని కూడా సలహాలు ఇచ్చిన పరిస్థితి. వేధించిన ఐపీఎస్లు మనం ఒకసారి చూసుకుంటే, అంటే పాత్రదారులు ఆ టైపులో వేధించిన ఐపీఎస్లు ఎవరయ్యా అంటే అప్పటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఆయనతో పాటు డీసీపీ విశాల్ గున్ని. ఈయన కూడా అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి లోపలికి వెళ్దాం. కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్ళాడు. ఒక కథలాగా చెప్పుకుంటే, కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్ళాడు. అక్కడ తళుకుమను కనిపించిన ముంబై చెందిన సినీ నటితో పరిచయం ఏర్పడింది. ఆయనకి పరిచయం ఏం చేసుకున్నాడా లేకపోతే ఆవిడే చేసుకుందా అనేది పక్కన పెడితే ఇద్దరు కూడా పరిచయస్తులయ్యారు. వారిద్దరూ ఏళ్ల తరబడి సన్నిహితంగా మెలిగారు. తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి మరింతగా ఒత్తిడి పెరిగింది ఆయనకి పెళ్లి చేసుకోమని. ఎందుకంటే ఎన్నికల వేళ ఈ వ్యవహారం బయటికి పడితే తనకు, తన పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు కుక్కల విద్యాసాగర్. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించాడు. ఆయనైతే మొత్తం స్కెచ్ బాగా చేస్తాడు, డీల్స్ బాగా చేస్తాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్ద సజ్జల గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పరిస్థితి ఇది, హైదరాబాద్లో నేను ఒక పెళ్లికి వెళ్ళాను, అక్కడ ఒక అందమైన మంచి అమ్మాయి కనపడింది, ఆ అమ్మాయితో నేను ప్రేమించుకున్నాము, ఇలా చేశాము, బట్ ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటుంది, ఎలాగైనా సరే మీరు బెదిరించి ఆవిడని పంపించేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలంటూ ఆయన నాటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణాను ఆదేశించారు. మన సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఆదేశాలు రావడంతో వాయువేగంతో కదిలేరు మొత్తం అంతా. అంటే తెలుసు కదా, మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచి మొత్తం ఆదేశాలు వచ్చాయంటే మొత్తం అందరూ ఏ పనైనా చేసేస్తారన్నమాట. అప్పటి అధికారులు ముంబై నటి, ఆమె కుటుంబీకులపై విద్యాసాగర్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఏమంటే మీరు ఒక ఫిర్యాదు పెట్టండి అని చెప్పి వాళ్ళ నుంచి ఒక ఫిర్యాదు తీసుకున్నారు. దాని ఆధారంగా ఆగమేఘాల మీద ఆ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకేముంటారు, మొత్తం పోలీసు వాళ్ళు మనోళ్ళు అయితే ఏముంటుంది, మొత్తం ఆవిడ చేసిన అదని ఇదని 1-2 కేసులు పెట్టి ఆవిడ మీద కేసు ఫైల్ చేశారు. అంటే ఆవిడ చేసింది ఏంటి, ప్రేమించారని చెప్పాడు, మోసం చేశాడు, ఇంకో రకం చెప్పాలంటే వాడుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే మాత్రం సజ్జల గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి, సెటిల్ చేయాలి మీరని చెప్పారు. ఆయనేమో నగర పోలీస్ కమిషనర్కి పంపించి ఇది ఇలా చేయని చెప్పి స్కెచ్ చేశారనమాట. అప్పట్లో విజయవాడ డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని, దాంతోపాటు ఏడీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్ఐలతో కూడిన బృందాన్ని విమానంలో ముంబైకి పంపించారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవేంటి అన్నట్టుగా విమానంలో ఇక్కడి నుంచి ముంబై వెళ్ళారు. అంతర్జాతీయ ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తుల మాదిరిగా సినీ నటిని, ఆమె తల్లిదండ్రుల్ని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిపోయి ఏదో మొత్తం
ఏంటి ఒక పెద్ద డ్రగ్ కేసులో ఒక మాఫియాను పట్టుకొచ్చారు. అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడకి తీసుకొచ్చారు. కోర్టు వారు ముగ్గురికి రిమాండ్ విధించారు. వారు జైలు నుంచి విడుదలయ్యాక పోలీసులు తీవ్రంగా బెదిరించారు. పెళ్లి మాటెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. వారితో ఖాళీ కాగితాలపై సంతకాలు కూడా చేయించుకున్నారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో బాధిత కుటుంబాలు దిక్కుచోతని స్థితిలో ముంబైకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో పుట్టినోళ్ళు, ఆంధ్రప్రదేశ్లో పెరిగినోళ్ళు ఏంటి వాళ్ళకే మాట్లాడడానికి, వాళ్లే ఏదైనా తప్పు చేస్తే అన్ని మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో అందరికీ తెలిసిందే. ఎక్కడి నుంచో ముంబై నుంచి వచ్చి పెళ్లి చేసుకోమంటే ఊరుకుంటారా మన వైసీపీ వాళ్ళు? అన్నీ చేసేస్తారు. పెళ్ళంటే మాత్రం స్కెచ్ చేసి ఏంటి అక్కడి నుంచి పట్టుకొచ్చి మొత్తం కేసులన్నీ పెట్టి జైల్లో పంపించేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బెదిరింపులు. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఉదంతం 6 నెలల తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎందుకయ్యా అంటే తెలుసు కదా, వైసీపీ గవర్నమెంట్ లేదు, దాంతోపాటు అందరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అట్లాగే ఈ ముంబైకి చెందిన హీరోయిన్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. దీంతోపాటు మరో వాదన కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అదేందంటే ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ తనని రేప్ చేశాడని ఆ నటి 2023లో ముంబైలో కేసు పెట్టింది. ఇది కూడా కొంచెం నాకు చూస్తే ఎక్కడో నమ్మబుద్ధి అవుతున్నట్టుగా అనిపిస్తుంది. చూద్దాం. అంటే పారిశ్రామికవేత్త జిందాల్ తనని రేప్ చేశాడని ఈఎంఐ 2023లో ముంబైలో కేసు పెట్టింది. ఈ కేసు విషయం పెద్దదైతే తనకి ఇబ్బందని నాడు తనకు సన్నిహితంగా ఉన్న జగన్ వద్దకు వచ్చి ఆయన చెప్పాడని, ఆయన దీనికి ఒక మంచి స్కెచ్ చేసే మన కుర్రలు ఉన్నారు ఇక్కడ, కుక్కల విద్యాసాగర్ అని ఉంటాడు, ఆయన్ని తీసుకొచ్చేసి అరే నువ్వు ఇట్లా చేసి ఇలా చెయ్యి అని చెప్పి కూడా చెప్పాడు. ఆయన ముందు పెట్టి ఇలా నాటకం ఆడండి అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తం ఈ ఎపిసోడ్లో పారిశ్రామికవేత్తని తప్పించేసి మొత్తం దీన్ని తీసుకొని వీళ్ళు ముందుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చూస్తే అరే అమ్మ ఏం స్కెచ్ చేశారు, హైదరాబాద్లో పరిచయం అవ్వటం ఏంటి, ఇద్దరు కలిసి ఉండటం ఏంటి, 2-3 సంవత్సరాలు ప్రేమించుకోవటం ఏంటి, దాని తర్వాత పెళ్లి చేసుకోమనంటే ఆవిడ మీదే కేసు పెట్టి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మొత్తం ఉన్న కేసులన్నీ పెట్టి విమానంలో ముంబై వెళ్ళి అందరినీ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి వీళ్ళు లేనిపోని వాళ్ళ మీద వేసి రిమాండ్కి పంపించి బయటకు వచ్చి బయట మాట్లాడితే మాత్రం చంపేస్తామని చెప్పి మాట్లాడిన పరిస్థితి. సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఆపరేషన్ జరిగింది అన్నట్టుగా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక ఆడియో కూడా, ఒక జర్నలిస్ట్ ఆమెతో మాట్లాడిన ఆడియో కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చెప్తే కొంతమంది ఎవరైతే వైసీపీ వీర ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పటికో కూడా కొంచెం ఎక్కడో కొంచెం ఉంటుంది కదా లోపల, అలాంటి కూడా నమ్మని పరిస్థితి. ఎవరైతే జర్నలిస్ట్తో మాట్లాడిన ఫోన్ ఆడియో ఒక్కసారి వింటే మీకు కూడా అర్థమవుతుంది ఏంటనేది. ఒకసారి విందాం దాంట్లో ఏముందనేది. आपसे बात करके फिर उधर से इधर लाया ना, मैनिपुलेटेड था सर, सब मैनिपुलेट है। क्या हुआ जी, वो पूछने के लिए आपको कैसे धमकी दिया उन्होंने? एक सेकेंड सर, मैं समझ ही नहीं पा रही हूँ कि मैं एक सेकेंड, आई एम नॉट ऑब्लाइज्ड टू टॉक सर, आई डोंट अंडरस्टैंड दिस। और आप या तो मुझे प्रॉपर रेफरेंस दीजिए, otherwise I'll not be able to talk over this. It's a totally false case and everybody knows about it. Okay, it's a false case. Totally false case, everybody knows it. మొత్తంగా ఇది ఫాల్స్ కేసు. కింద ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి పైన ఉన్న ఐపీఎస్ దాకా ఇది ఫాల్స్ కేసు అని తెలుసు. ఒక పెద్ద తలకాయ ఉంది దీని వెనక, మొత్తం నడిపించింది అని చెప్తుంది అమ్మాయి. Everybody knows about it. Literally everybody, starting from the lowest ranking official to the highest ranking official, everybody knows it's a false case. Okay. वो शादी के बारे में आपको धमकी करको, शादी के बारे में लिए धमकी दिया ना? सर मैं आपसे क्यों बात करूं, पहले तो आप मुझे वो रीजन बताइए। नहीं जी, आपकी मदद के लिए आपको। सर आप मुझे प्लीज आपका प्रॉपर इंट्रोडक्शन दीजिए, आपका पूरा नाम बताएंगे मुझे आप, और आपका डेजिग्नेशन प्लीज बताइए। कौन है गुंडा? वही पूछने के लिए आपको। जो कंप्लेनेंट है वो वहाँ का गुंडा है, आप उस पे FIR करो। ओके, अभी पुलिस वाले उधर आको मुंबई को आको आपसे बात करके फिर उधर से इधर लाया ना? मैनिपुलेटेड था सर, सब मैनिपुलेट है। क्या हुआ जी, वो पूछने के लिए आपको कैसे धमकी दिया उन्होंने? एक सेकेंड सर, मैं समझ ही नहीं पा रही हूँ। ఇదండి ఆడియో. టోటల్గా చూస్తే వైసీపీలో ఏమనాలో అసలు అర్థం కాలేదు. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు
అసలు ప్రభుత్వాన్ని నడిపారా, లేకపోతే ఇలాంటి రంకు బోగొత్తాలు నడిపాడా, లేకపోతే బెదిరించడం చేశారా అనేది కూడా ఒక్కోసారి మనకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరికి అందిన అది వాళ్ళు దోచుకున్నారు, ఎవరు కావలసినట్టు వాళ్ళు భయపెట్టారు, ఆడపిల్లలను మోసం చేసి పెళ్లి చేసుకుంటామని వాళ్ళ మీదే రిటర్న్ కేసు పెట్టి రిమాండ్లకు పంపించారు. ఇట్లా ఒకటి కాదు, ఇసుక దగ్గర నుంచి, సారాయి దగ్గర నుంచి, మందు దగ్గర నుంచి చేసింది ఒకటి కాదు, వందల కొద్దీ చేసుకుంటూనే వెళ్ళాడు. కింద స్థాయి లీడర్ నుంచి పై స్థాయి వరకు కూడా. నిజంగా ఇలాంటి ఒక్కసారి విన్నప్పుడు ఏమో మరి దారుణంగా, ఎంత దారుణంగా ఉన్నారా ఏంటి వీళ్ళు అని చెప్పి కూడా మాట్లాడుకునే పరిస్థితి. నిజంగా ప్రజలు 2024కి సంబంధించి వాళ్ళు తీర్పు ఇచ్చినా కానీ వాళ్ళు ఏంటి అని కూడా ప్రజలు వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచిన పరిస్థితి. కానీ ఒక్కొక్కటి బయటికి, నాకు తెలిసి వీళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన దరిద్రాలు ఇంకొక 5 సంవత్సరాలు నేను లేకపోతే ఇంకొకరు జర్నలిస్టులు ఇలాగా అందరు చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తారని ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి. నిజంగా ఏదైతే ఇలాంటివి చూసినప్పుడు నిజంగా వ్యవస్థల మీద, న్యాయ వ్యవస్థ వచ్చు, పోలీసులను ఎలాగ వాళ్ళు మ్యానిపులేటెడ్ చేశారు, దానికి సంబంధించి ఫాల్స్ ఎఫ్ఐఆర్ని క్రియేట్ చేసి ఒక ఆడపిల్లని ఆయనతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా రిమాండ్కి పంపించిన పరిస్థితి. నిజంగా గత గవర్నమెంట్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చేసిన ఒక్కొక్క తప్పుడు పని అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చేసినందుకు కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తే ప్రజలు కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటబ్బా ఇలాంటి వాడికే మేము ఓటేసి గెలిపించింది అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా ఇంకా ఒకటి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటివి కూడా బయటకు వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మీద కానీ వాళ్ళ నాయకుల మీద కానీ ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి 11 ఇచ్చారు వాళ్ళకి, 175కి 175, 175కి 178 అన్నారు. లాస్ట్కి 11 వచ్చాయి. ఇలాగే ఒకటికొకటి బయటకు వచ్చి ఇంకా ప్రజలు ఒక్కొక్కటి కూడా వాళ్ళు తెలుసుకుంటున్న పరిస్థితి, ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటున్న పరిస్థితి. ఇలాగే మీరు చేసిన దరిద్రాలు ఒక్కొక్కటి బయటకు వస్తే మాత్రం ఇంకా ప్రజలు ఆ 11 కూడా తీసేసి మొత్తం 11కు 175కు 175 ఎదురోళ్ళకి ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టినే పరిస్థితి వస్తుంది.